ఆదిలాబాద్ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో సంబరాలు మిన్నంటాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించడం పట్ల కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి మిఠాయిలు పంచి విజయోత్సవాలు జరుపుకున్నారు. మేధావి వర్గమైన ఉపాధ్యాయులు బీజేపీ వైపే ఉన్నారని ఈ విషయంతో తేటతెల్లమైందన్నారు కంది శ్రీనివాసరెడ్డి. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. రానున్నది కూడా బీజేపీ ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేశారు శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో అయినేని సంతోష్ రెడ్డి, సంజీవ్ బాపురావు, కృష్ణారెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కంది శ్రీనివాసన్న గారి నాయకత్వం, కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏవీఎన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవడం భారతీయ జనతా పార్టీ యొక్క బలాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క పెరుగుదలను సూచిస్తోంది. ఈ ప్రభుత్వం ఏమార్చడానికి ఎన్ని కుట్రలు చేసినా పట్టభద్రులు మాత్రం, మేధావులు, ఇంటలెక్చువల్స్ మాత్రం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిండ్రు. ఇదొక గొప్ప నైతిక విజయం భారతీయ జనతా పార్టీకి. ఉపాధ్యాయ సమాజం కోసం భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు చేసింది. 317 జీవోకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు వారి పట్ల జరుగుతున్నటువంటి వివక్షను, ఉపాధ్యాయులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని ఉపాధ్యాయులందరూ ఆశీర్వదించినట్టే, మేధావి వర్గం, ఇంటలెక్చువల్స్ అందరూ మమ్మల్ని ఆశీర్వదించినట్టే. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు ప్రదర్శించినటువంటి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉపాధ్యాయులందరూ కలిసి బొందబెట్టిండ్రు. ఇవన్నిటి కూడా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ బలం పెరుగుదలకి, మేము అధికారులకు రావడానికి గొప్ప శుభసూచకంగా మారుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గారిని భారీ ఆధిక్యతతో గెలిపించినటువంటి ఉపాధ్యాయ సోదరులకు పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా రాబో సాధారణ ఎన్నికలకు ఇది ఒక విజయ సూచిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబో భవిష్యత్తు కాలంలో ఉపాధ్యాయ వర్గమే కాదు, వ్యవసాయదారులు కానీ, కౌలు రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, నిరుద్యోగ యువత కానీ భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఇంకా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో బలంగా తీసుకెళ్లి, గడప గడపకు తీసుకెళ్లి ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయడానికి